చూడండి చూసి ఆస్వాదించండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ బ్లాగ్, మోటో బ్లాగర్ నాని. సో డ్యూక్ 200 సెకండ్ సర్వీసింగ్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే ఈ బ్లాగ్లో. మనమైతే షోరూమ్ విజిట్ అయిపోయినాం. మన బండి అయితే కూలెంట్ ఆన్ అయింది. అంటే మనది కాదు, మా ఫ్రెండ్ అది. సో ఈ బండి రీడింగ్ వచ్చేసి 2489 తిరిగింది గైస్. కాకపోతే ఇంకా ఉంది వ్యూ, కాకపోతే మోడ్ సెకండ్ సర్వీసింగ్ చేయించుంటాం. సో ఇట్లా బండి వేస్తే కూలెంట్ ఆన్ అయింది. సో మీది ఉంటుంది ఇక్కడ దీని సర్వీస్ అయితే మీరు ఇక్కడ మీద ఉంటుంది. మీదికి బ్రోకి చెప్తే కిందికి వచ్చి బండి చూసి ఏ సర్వీసింగ్ అని తీసుకుపోతుంది. సో అదే మన కేటీఎం సర్వీస్. ఇవన్నీ పల్సర్ వెహికల్, పల్సర్ ఎన్ఎస్, ఇది బజాజ్, అది కేటీఎం. కేటీఎంలో ఒక్కరే ఉంటారు బ్రో. ఇక్కడనైతే ఇద్దరు సామెమాలు వేసుకున్నాడు అనుకుంటా, ఇద్దరు ఏమో ఉంటారు. ఇద్దరు సాములు అవుతున్నారు. సో గైస్ ఇది అయితే పోతుంది. పనులు కూడా స్టాక్ లేవు షోరూమ్ లా. నార్మల్ ఉంటుంది, మరి హై కావడం మరి లో కావడం. బైక్స్ అయితే అయిపోతున్నాయి. ఇవే ఉన్నాయి, ఇది ఒకటి ఈ బ్రో అది పోతుంది, అది పోతుంది. బైక్స్ అయితే పోతున్నాయి. ఆయన షాప్లోనే ఉన్నట్టున్నాడు, బైక్ డెలివరీ తీసుకున్నట్టు అయినాయి. బైక్ సెట్ ఉన్నాయి కదా, ఆయన ఉన్నట్టున్నాడు. ఆర్డర్ పెట్టిరట లాస్ట్ మంత్ 16కు, బట్ బైక్స్ అయితే అవైలబుల్ లేవట. అంతే అంట, స్టాక్ ఎప్పుడో చెప్తలేరు క్లారిటీగా. వచ్చే బైకులలో మూడు నాలుగు ఆర్డరే ఉన్నాయట, ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట. సో మన బండి అయితే ఎక్కడంటే ఇక్కడ పెట్టేసినాం. ఇప్పుడు సామి ఈ సామి మన బండి చూసేది. సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి ఇదైతే ఇది బంపర్ ఉందా అన్న తీసుకుంటాం. సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి ఇవైతే వస్తారు కదా. ఈ ప్రైస్ అంటే మనకు తెలియదు. ఆయిల్ అయితే ఇది వాడుతారు, మోటివ్లో అయితే అవైలబుల్ లేదట షోరూమ్లో. సో ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఆయిల్ డ్రింక్. సో ఇవైతే వాడుతారు మన డిస్కో సైడ్కి. సో చూద్దాం ప్రైస్ ఎంత అవుతుంది. ఫస్ట్ అయితే ఇంజన్ ఆయిల్ ఓపెన్ కాదు. ఈ బంపర్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 167 గైస్. నా బండి బంపర్ అయితే నాదైతే రైట్ సైడ్ పడ్డది అన్నమాట మొన్న. సో బంపర్ అయితే ఖరాబ్ అయింది. నా బంపర్ అయితే తీసుకుంటున్నా షోరూమ్లో. తెప్పించి జస్ట్ రెండు స్క్రూలు ఉంటాయి, ఇది నార్మల్గా వేసేయచ్చు మనం. ఇది అయితే మామూలు ఈ బండికి జస్ట్ ఈ బంపర్ అయితే నాకు మన బంపర్ మంచిగా ఉంది. ఫస్ట్ అయితే నా ఆయిల్ అయితే ఆయిల్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తాడు కింద. సో ఆయిల్ అయిపోయిన వాళ్ళే నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ తీస్తారు కావచ్చు. ఎంత ప్రైస్ అవుతుంది ఏంటి అవన్నీ అయితే మనం ఏంటి ఒక దాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్యూక్ 200 సెకండ్ సర్వీసింగ్ గైస్. నెక్స్ట్ మనకి ఏంటంటే సెకండ్ సర్వీసింగ్లో ఈ బ్రేకు ప్యాడ్స్ ఉంటాయి కదా, ఇది అయితే క్లీన్ చేస్తారు. ఒకవేళ బాగా అడిగితే కొత్త చేస్తారు. సో ఇంజన్ ఆయిల్ అయితే చూసుకోండి ఒకసారి, ఎంత జెట్ బ్లాక్ అయిపోయినాయి అప్పుడు. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్. ఫ్రంట్ అయితే అది మన డిస్క్ బ్రేక్ అయితే చెక్ చేస్తుండ్రు అయితే. సో మన బ్రేక్ అయితే మన ఉంది ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇందులో ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ పోతే బ్రేక్ ప్యాడ్లు, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ పోతే ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, ఓఆర్ రింగ్ అని ఇట్లా రింగ్ ఉంటుంది. ఈ రింగ్ అయితే రింగ్ ఉంటుంది. అది ఎందుకంటే ఆయిల్ లీక్ కాకుండా. సో ఇంతే గైస్, ఏం చేయరు సెకండ్ సర్వీసింగ్ బాగా. మనది కూలెంట్ ఒకవేళ తక్కువ ఉంటే పాప వేస్తారు. ఒకవేళ కలర్ చేంజ్ అయితే వేరే కూలెంట్ అయితే చేంజ్ చేస్తారంట. ప్రైస్ వచ్చేసి మనకైతే లాస్ట్ బిల్ వస్తుంది, బిల్లు చూసి అయితే చెప్తాం మీకు ప్రైస్ ఎంత వస్తుందని. దీని ప్రైస్ వచ్చేసి గైస్ 795 అవుతుంది. ఇదే మన బండి. సో ఇక్కడ అయితే బ్యాటరీ ఉంటుంది వచ్చేసి మేము పని చేయగానే అవి. సో ఇదైతే టైడ్ చేసుకుంటాం. మళ్ళీ ఇవ్వకుండా బయట వేపియారు అది. సీట్ అయితే అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తామన్నా అయిపోయిందా? ఒక మొత్తం అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ అన్న పాత ఎయిర్ ఫిల్టర్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇటు గ్రీన్ ఉన్నాయి అన్న మరి, అంటే ఇటు కొత్తగా ఉన్నాయి.
వాతావరణం ఇది ఎయిర్ తీసుకున్నది ఆ. ఏమో ఎయిర్ ఇది ఏరు పంపించేదా ఇది అవుట్ ఇదైతే ఇన్ని గైస్, ఇదైతే అవుట్, ఇదైతే ఎయిర్ తీసుకుంటుంది, ఇది ఎయిర్ లోపలికి పంపిస్తుంది. సో చూడు ఇట్లా ఖరాబ్ అయిపోయింది. ఎన్ని నెలలు అవుతుంది బ్రో? 2 years అవుతుందా? 2026 బండి 2 years కిందనే కొన్నావా? సూపర్ ఉమెనా సూపర్ మెన్ ఎట్లా నువ్వు? అయితే గ్రీస్ పెడుతుండు, బాగా యూజ్ ఉన్నాయి మావానికి గ్రీస్తో. సో ఇదైతే అయిపోయింది. నాకు తెలిసి అదేది బ్రో, ఈ సైడ్ పంపర్ ఏది, రైట్ సైడ్ పంపర్ ఎందుకు పోంగిస్తాం. ఇది వచ్చేసి కొత్త ఎయిర్ ఫిల్టర్ గైస్, ఆయిల్ ఫిల్టర్, సారీ ఆయిల్ ఫిల్టర్. అది వచ్చేసి పాతది. సో బ్రో ఆయిల్ చేంజ్ చేస్తుందో ఎయిర్ ఫిల్టర్ ఇప్పుడు ఎట్లా అని ఆ రింగ్ చేంజ్ చేసాడే నాన్న, ఎందుకన్నట్టు అది ఆయిల్ లీక్ కాకుండా అంటే ఆయిల్ లీక్ కాకుండా తీసి పెట్టినప్పుడు రింగ్ అయితే చేంజ్ చేయాలంట. అదేంటిదన్నా? ఆయిల్ ఇది 100 ml ఆహా, అయితే పెట్టిస్తాను. సో 2 స్క్రూలు ఉన్నాయి దానికి. ఎప్పుడు చేంజ్ చేయరా స్వామి? ఇది ఆయిల్ ఫిల్టర్ ఓన్లీ ఆయిల్ తీసినప్పుడే చేంజ్ చేయచ్చా? అప్పుడు చేంజ్ చేసుకోవాలని చెప్పారు. అవసరం లేదు. సో 2 స్క్రూలు అవుతున్నాయి. నెక్స్ట్ కింద గ్యాప్ పెట్టేసి ఇక్కడికి దాంట్లోకి వెళ్ళి ఆయిల్ వస్తే అయిపోతుంది మన సర్వీసింగ్. అయితే వాషింగ్ ఉంటుందా స్వామి ఇప్పుడు? వాషింగ్ ఎంత 100 అమ్మా? అవసరం లేదంటే ఈ ఫ్రీ సర్వీస్ వాషింగ్ ఫ్రీయేనా? ఫ్రీ సర్వీస్ అని అలా మనం తీసుకొని సో ఇట్లా ఏం లేదు, జస్ట్ ఆయిల్ వచ్చిన వాళ్ళు బిల్ ఇచ్చేసారు. బిల్ ఇచ్చేసిన వాళ్ళే ఎంత బిల్ అయింది. ఫోమ్ వాష్ అయినా ఆ మధ్య లేదుగా స్వామి, నార్మల్ ఫోమ్ వాష్ ఇప్పుడు ఉందంట, ఆ మధ్యలో లేదు గైస్ ఫోమ్ వాష్. ఇప్పుడైతే ఫోమ్ వాష్ అవుతున్నాయి, ఆ మధ్యలో జస్ట్ వాటర్ కొట్టించేటోళ్ళు బండికి. సో క్యాబ్ కాదు అది, అది ఏంటిదన్న జాతరలో ఉంటుంది చూసావా? జాతరలో కూడా పీక క్యాబ్ పన్నీళ్ళు లేదు, జాతరలోనే పీక. మోటిల్ రెడ్ కలర్ ఉంటుంది కావచ్చు అన్న? సారీ మోటిల్ అయితే రెడ్ కలర్ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ అయితే మోటిల్ బెస్ట్ అంట. బట్ ఇక మీకు ఒకవేళ ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్ అయితే అదైతే పోయారంట. ఇక్కడైనా కాదు, ఏ షోరూంలో పోయారు కదా స్వామి? హైదరాబాద్లో చదువుతాం మన షోరూమ్ అయితే సో ఇంతే గైస్, అయిపోయింది సర్వీస్ అయితే. సో ఏం లేదు, జస్ట్ వాటర్ కొట్టేసేసి బిల్ ఇచ్చేస్తారు. నేను చెప్తా ఎంత బిల్ ఎంత అవుతుంది. డ్యూక్ 200 BS6కు సెకండ్ సర్వీసింగ్ బిల్ ఎంత అవుతుంది అని అయితే నేనైతే చెప్తా. బ్రేక్ అయ్యా అన్నది? వెనక బ్రేక్ ముంగడ బ్యాక్ రేర్ బ్రేక్, బ్యాక్ రేర్ బ్రేక్ అంట. అదెంత మనం? 4 ఇదా? ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ అంట. దీని ప్రైస్ వచ్చేసి 71. టాప్ అప్ చేస్తున్నాం. టాప్ అప్ వేసిన, టాప్ అప్ వేసినా కూలెంట్ చూసిరా ఒకసారి? కూలెంట్ చూస్తాను నెక్స్ట్. అంటే ఇట్లా ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్కి ఒకసారి కూలెంట్ ఆన్ అవుతుంది. నా బండి ఆన్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది. సెన్సార్ మీద కాదు స్వామి, సెన్సార్ పోతే ఒకవేళ ఎప్పుడు ఆన్ కావద్దు ఇక. నాదేమో కర్మేర అట్లా 30 కిలోమీటర్స్ అట్లా ఆన్ అవుతుంది, ఇదేమో 5-6 కిలోమీటర్స్కి ఆన్ అవుతుంది. ఖరాబ్ అయింది మొత్తం బండి. ఇప్పుడు మిక్స్ చేసి వచ్చింది ఆకలి అవుతుంది. ఇదైతే కూలెంట్ అయితే కూలెంట్ వస్తుంది చూడండి. చాలా గింత ఉన్నా. అవు స్వామి ఏమన్నా ప్రాబ్లం అంట? 5-6 కిలోమీటర్లు కూలెంట్ అన్నాడు ఎట్లా? అయితే ఇది వచ్చేసి మామూలు సెకండ్ సర్వీసింగ్ బిల్ అనమాట. సెకండ్ సర్వీసింగ్ గురించి చెప్తున్నా. సో ఈ బిల్ వచ్చేసి ఎంత అయిందంటే 1500. సెకండ్ సర్వీసింగ్ బిల్ వచ్చేసి
గైస్ మనకు వచ్చేసి 1587 అయిందన్నమాట. సిజిఎస్టీ అట 9% అట, ఎస్జిఎస్టీ అట 9% అట. ఈ జిఎస్టీలో ఎక్కువ నేను ఆయన కేటీఎం స్టోర్ ఉందా అట్టటిగా ఎంత అంటే 240 అట్టేనే వేసారు జిఎస్టీ అని. 1587 అయింది టోటల్. సెకండ్ సర్వీసింగ్ BS6 డ్యూక్ 200 అయితే 1600 లోపు అయితే అయిపోతుంది మ్యాక్సిమం. ఇది వచ్చేసి మన ఈరోజు వీడియో. ఇంకేమైనా మన ఛానల్ కొత్తగా వచ్చినారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ డ్యూక్ ఉంది కదా, ఇదే మన బండి. సో అది వాషింగ్ చేసి ఇచ్చేసారు. వాషింగ్ చేసి ఇచ్చేసిన వల్ల ఇది ఉంది కదా గేట్ పాస్, ఇది వచ్చేసి అక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు, ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతాయి. సో గైస్ బై బై.